ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అత అష్టదశోऽధ్యాయः. మోక్షసన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడు పలికెను, ఓ మహాబాహు, అంతర్యామి, వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేర్వేరుగా తెలుసుకొనగోరెదను. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహృత్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు. కానీ భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు. కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుట త్యాగమని పేర్కొందురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. కొందరు విద్వాంసులు కర్మలన్నీయును దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని ఎందురు. కానీ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. ఓ పురుషశ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమునర్చును. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. కావున ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యమాచరింపవలెను అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః. నిషిద్ధ కర్మల కామ్యకర్మల ఆచరణ త్యాగము చేయుట సముచితమే, కానీ శాస్త్రవిహిత కర్మాచరణను త్యజించుట ఉచితము కాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కర్మలన్నీయును దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజస త్యాగము అని అందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభింపదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్వికో మతః. ఓ అర్జున, శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి యందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును. నద్వేష్ట్వా కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి ఛిన్న సంశయః. అకుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మల యందు ఆసక్తి కలిగియుండనివాడు శుద్ధ సత్వ గుణాయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. నహి దేహాభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణంగా త్యజించుట అశక్యము. కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం త్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రము అని మూడు విధములగు ఫలములుండును.
మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయును. కానీ కర్మఫల త్యాగమునర్చిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగను అనుభవింపవలసిన పనియుండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధి యందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు, సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. శరీర వాగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. అట్లయినప్పటికీ సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణంన ఏ మనుష్యుడు కేవలుడు, నిరంజనుడు, శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞానిని యథార్థమును గ్రహింపలేడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవంగా చంపినవాడు కాడు. అతనికి ఎట్టి పాపములను అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యేనే. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథా వచ్ఛృణుతాన్యపి. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరచెదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యాయమీక్షతే అవిభక్తం విభక్తేషు తద్జ్ఞానం విద్ధి సాత్వికం. వేర్వేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావంతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. పృథక్త్వేన తు యద్జ్ఞానం నానాభావాన్ పృథక్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తద్జ్ఞానం విద్ధి రాజసం. సమస్త ప్రాణుల యందును నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుంగుము. యత్తు కృష్ణ వదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థ యత్తు కృష్ణ వదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థ వదల్పం చ తత్తామసముదాహృతం. ప్రకృతి కార్యమైన శరీరమునే, శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులనే సమస్తముగా భావించి దానియందే ఆసక్తిని కలిగించునట్టిదియు తాత్వికముగా అర్ధరహితమైనదియు హేతుబద్ధము కానిదియు తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని అందురు. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత
రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్విక కర్మయని ఎందురు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం. భోగలాలసుడైన పురుషుని చేత అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని ఎందురు. అనుబంధం క్షయం హింసాం అనవేక్షా చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే. పరిణామము మంచి చెడ్డలు, హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము మూర్ఖత్వముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని ఎందురు. ముక్త సంగో హంవాది ధృత్య ముక్త సంగో న హంవాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. ఆసక్తిని త్యజించినవాడు, అహంకార భాషణము చేయనివాడు, ధైర్యోత్సాహములు గలవాడు, సిద్ధి అసిద్ధుల ఎడ హర్ష శోకాది వికారములకు లోని కానివాడు అగుపురుషుడు సాత్విక కర్త ఎనబడును. రాగే కర్మ ఫలప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము కలవాడు, అపవిత్ర ప్రవర్తన కలవాడు, హర్ష శోకములకు లోనుగాని వాడు రాజసకర్తగా భావింపబడును. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షటో నైష్కృత్యకోలసః విషాదే దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణం నందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు దీర్ఘసూత్రి, ఇట్టి లక్షణములు గలవానిని తామసకర్త అని ఎందురు. బుద్ధేర్భేదం ధృతేచ్చైవ గుణతస్త్రివిధం శృణు. బుద్ధిర్భేదం ధృతేచ్చైవ గుణస్తస్త్రివిధం శృణు ప్రోచ్యమానామశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకొని బుద్ధిని సాత్వికమైన బుద్ధి ఎందురు. యయా ధర్మం అధర్మం చ కార్యం చాకార్యమేవ చ ఐతావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు కార్యకార్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని ఎందురు. అధర్మం ధర్మమితి యా మన్యతే తామసావృత. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వర్తాన్ విపరీతాన్ చ బుద్ధి సా పార్థ తామసి. ఓ అర్జున, తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను అట్లే ఇతర పదార్థములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేనావ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వికి. ఓ పార్థ, ఇటునటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మనః ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అందురు. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. కాని ఓ పార్థ, అర్జున, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని ఎందురు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధ ధృతి సా పార్థ తామసి. పార్థ, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక
దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని ఎందురు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తస్సుఖం సాత్వికిం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓ భరతశ్రేష్ఠ, 3 విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులనొనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా గోచరించినప్పటికీ పరిణామంన అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్విక సుఖము అని అందురు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తస్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృత తుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజస సుఖమందురు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. నిద్ర, సోమరితనము, ప్రమాదము, మోహముల వలన ఉత్పన్నమగు సుఖమును తామస సుఖము అని ఎందురు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపజేయుచుండును. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. పృథివీ యందు గాని, ఆకాశమునందు గాని, దేవతల యందు గాని, మరే ఇతర లోకముల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియూ ఉండదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి ఉన్నవి. శమోదమస్తపః శౌచం క్షాంతిరాజవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంతఃకరణ నిగ్రహము, శమము, ఇంద్రియములను వశంనందుంచుకొనుట, దమము, ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, మన శరీరేంద్రియముల సరళత్వము, వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రముల అధ్యయనము, పరతత్వానుభవము, ఇవి అన్నీయును బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. శౌర్యం తేజోదుతిధ్యాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెనుచూపకుండుట, దానములనిచ్చుట, స్వామిభావంతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి అన్నియును క్షత్రియుల స్వాభావిక కర్మలు. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచార్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచార్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము, ఇవి అన్నీయును వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్చృణు. తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని
నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరించవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి స్వధర్మరూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుషునకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటనే అంటవు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ కౌంతేయ, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నీయును ఏదేని ఒక దోషంతో కూడియే ఇండును. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తి లేనివాడును స్పృహారహితుడును అంతఃకరణంను జయించిన వాడును అగుపురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, జ్ఞానయోగం యొక్క పరానిష్ఠయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ విదస్య చ వివిక్తసేవీ లఘ్వాషి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం వివిక్తసేవీ లఘ్వాషి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికైన సాత్వికమైన ఆహారంను మితముగా భుజించువాడు శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు సాత్విక ధారణ శక్తి ద్వారా అంతఃకరణంను ఇంద్రియముల సంయమము కలిగి మనోవాకాయములను అదుపులో ఉంచుకునినవాడు రాగద్వేషములను సర్వతా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు అహంకారమును బలమును దర్పమును కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడై యుండువాడు మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచిదానంద ఘన పరబ్రహ్మమునందు అభిన్న భావంతో స్థితుడగుటకు పాత్రుడగును. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సచిదానంద ఘన బ్రహ్మయందు ఏకీభావ స్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికిని శోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణుల యందును సమభావము కల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. భక్త్యా మామాభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బ్రహ్మభూతుడైన యోగి ఆ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే నాలో లీనమగును. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయః మత్ప్రసాదాత్మవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మల యందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహముచే
సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిల్పుము. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్షసి. పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలము. ఒకవేళ అహంకార కారణంన నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టముల పాలగుదువు, అనగా పరమార్థ పథము నుండి భ్రష్టుడవగుదువు. యదహంకారమాశ్రిత్య న యోచ్య ఇతి మన్యసే మిత్తేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి. అహంకారవశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకునుట వృధా. ఏలనన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికొల్పును. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహత్ కరిష్యస్య వశోపి తత్. ఓ కౌంతేయ, మోహ ప్రభావంన నీవు చేయుటకు ఇష్టపడిన కర్మను కూడా నీ పూర్వాకృత స్వాభావిక కర్మలచే సంస్కారముచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయముల యందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపచేయుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ భారత, అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమ పదమును పొందగలవు. ఇతి మే జ్ఞానమఖ్యాతం గుహ్యద్గుహ్యతరం మయా విమృశైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించి తిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సమస్త గోప్య విషయముల యందును పరమ గోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు కావున నీకు మిక్కిలి హితము గూర్చు వచనములను చెప్పుచున్నాను. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఓ అర్జున, నీవు నాయందే మనస్సును నిల్పుము, నా భక్తుడవు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్పుచున్న మాట. ఏలనన నీవు నాకత్యంత ప్రియుడవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించి సర్వశక్తిమంతుడను సర్వధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించెదను. నీవు శోకింపకుము. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా చాశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. తపస్సంపన్నుడు కానివానికి భక్తి రైతునకును వినవలెనను కుతూహలము లేనివానికిని నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడూనూ తెల్పరాదు. అట్లే నా యందు దోషదృష్టి గలవానికి ఎన్నడూనూ ఈ ఉపదేశమును తెల్పరాదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్త్వేష్వాభిదాస్యతి.
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వాభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. నా యందు పరమభక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశంను నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును, ఇందేమాత్రము సందేహము లేదు. నచ తస్మాన్ మనశ్శేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు. అంతేగాక అతని వలె గాని అతనిని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండలంన మరి ఒకడెవ్వడును భవిష్యత్తులోనూ ఉండబోడు. అద్దేశ్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః మే మతిః. ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధావానన సూయశ్చ శృణుయాతపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధాధరములు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రంను వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమలోకములను పొందును. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ఈ గీతాశాస్త్రంను నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ ధనంజయ, అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవః. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది, స్మృతిని పొందితిని, ఇప్పుడు సంశయరహితుడనైతిని కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. సంజయ ఉవాచ ఇత్యాహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికెను, ఈ విధంగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటిని. అది అద్భుతమైనది, తనువును పులకింపజేయునది. వ్యాస ప్రసాదచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. వేదవ్యాసుని కృప వలన దివ్యదృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైన ఈ యోగమును గీతను యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అర్జునునకు చెప్పుచుండగా నేను వేదవ్యాసుని కృప వలన దివ్యదృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైన ఈ యోగమును గీతను యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. రాజాన్ సంసృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ రాజా ధృతరాష్ట్ర, శ్రీ భగవానుడు అర్జునునకు మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. తచ్చ సంసృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజాన్ హృష్యామి చ పునః పునః. ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరల మరల హర్షోల్లాసములతో పులకిత గాత్రుడనగుచున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును
గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండుచోట సంపదలను, సర్వ విజయములను, సకల ఐశ్వర్యములను, సుస్థిరమైన నీతియు ఉండును అని నా నిశ్చితాభిప్రాయము. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టదశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీగీతామహాత్మ్యం ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీవిష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యసరతః సదా సముక్తః సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్